కొత్తపేట కోర్టు వీధిలో గల పెన్షనర్స్ భవనం నందు పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పెన్షనర్స్ డే దినోత్సవ ప్రాముఖ్యత సిడిఎస్ నగర గారి కృషి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. అధ్యక్షులు ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ పెన్షనర్స్ దినోత్సవానికి కారకులైనటువంటి డి నగర గారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి పెన్షనర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు పెన్షనర్స్ ఆనందానికి కారకులు శ్రీ డిఎస్ నకారా గారి చిత్రపటానికి పుష్పమాలలను అలంకరింపజేసి వారి విశిష్ట సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తుని ఉప ఖజానా అధికారి శ్రీ వడ్డీ శ్రీనివాసులు డిఎస్పీ నకరాకి అంజలి ఘటించి పెన్షనర్ సమస్యలను ఎల్లప్పుడూ పరిష్కరించుటలో ముందు ఉంటానని, మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా నిరంతరము మీ చెంతకే వచ్చి నా పరిపాలన కొనసాగిస్తానని, పెన్షనర్ సమస్యల పట్ల సానుకూలమైన అభిప్రాయంతో ఉన్నానని, ఎల్లప్పుడూ ఎటువంటి కార్యక్రమాలకైనా మీరు తెలిసిన వెంటనే వచ్చి పెన్షనర్ సేవలో నేనుంటానని పెన్షనర్స్ అందరికీ భరోసా ఇచ్చారు. అనంతరం 73 సంవత్సరాలు నిండి విశిష్ట సేవలందించిన విశ్రాంత ఉద్యోగులను పెన్షనర్స్ అసోసియేషన్ తరపున సుమారు 10 మందిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీయుతులు జి కృష్ణ, అప్పలకొండ సీనియర్ పెన్షనర్ బాలరామరాజు దంపతులను, కెఆర్ కృష్ణ, అప్పలకొండ సత్యనారాయణ, సిహెచ్ లక్ష్మి, త్రిమూర్తులు, ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, అప్పల స్వామి రాజు, కృష్ణ, వరహాలు బాబు, శివాజీ, స్వామి, నాగభూషణం, వెంకటేశ్వర్లు, జోగారావు తదితర పెన్షనర్స్ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఏం తెలియదు, విషయం కొంత వస్తుందని కానీ ఇవన్నీ ఆవిడకి తెలియదు. మీరు ఉండగానే జాగ్రత్త పడి ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది రెక్టిఫై చేయించుకోవడం వల్ల ఫర్దర్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా టెస్ట్ ఇచ్చేటట్టు అవుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉండండి. దాన్ని మాత్రం ఏవేమి మీరు లెటర్ పట్టుకొచ్చినా మంచి మన దగ్గర అసోసియేషన్లో సంబంధించి ఎవరి రెక్టిఫికేషన్ ఉన్నా అది లెటర్ పట్టుకొస్తే మనం అప్డేట్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే స్పోజ్ విషయంలో యాక్చువల్గా వైఫ్ చదువుకుని 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ప్రాబ్లం లేదు, దాని ప్రకారం మనం మెన్షన్ చేసేస్తాం. లేకపోతే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఆధార్ కార్డు మనం ఎడిషనల్ క్వాంటమ్ పర్పస్ కోసం మాత్రమే ఎడిషనల్ ఆధార్ కార్డులో ఒకటి, పాన్ కార్డులో ఒకటి, మన పీపోలో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం అది వ్యాలిడిటీ అవ్వదు, చేయడానికి ఇబ్బంది అవుతుంది. మీరు ఎడిషనల్ క్వాంటమ్ పర్పస్ మన ఫ్యామిలీ పెన్షన్ కాబట్టి సర్వీస్ పెన్షన్ మనం చేసేది ఏం లేదు. కాబట్టి మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకోండి. ఆ రెండు ఇస్తే ఒకే డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మనము రెక్టిఫై చేసి దాంట్లో పెట్టాలి. వచ్చిన వెంటనే అప్డేట్ అయినట్టు మీకు స్లిప్ ఇస్తాము, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ కనబడుతుంది కాబట్టి మీరు రెండు చేసిన ప్రసాదం నిద్రపోవచ్చు, ఫర్దర్గా ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా అందరికీ కూడా మనం చేయవలసిన పని, మీరు మీ ఫ్యామిలీ చేయవలసిన పని కాబట్టి మీరు ఉండగానే చేయండి, మీరు సహాయపడతారు. దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరగదు. ఇంకే విధమైన ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరో దూరంగా ఉంటున్నారు, ఫ్యామిలీ సర్వీస్ పెన్షన్ పోయినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి మనం వాళ్ళకి సహాయం చేయాలని వస్తున్నారు. పాపం వాళ్ళు పేపర్ పట్టుకొస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పాపం వాళ్ళు కూడా 1-4 సార్లు తిరుగుతున్నారు. కానీ మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బెంగళూరులో వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏదో ఒక డేటా ఏదో ఒక పేపర్ పెయింట్ చేస్తున్నారు, తర్వాత ఏం పట్టి రావాలో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నలిగిపోతున్నారు. 2 రోజులు 3 రోజులు ఉండాలంటే ఇక్కడ ఎవరిలో వాళ్ళు ఉండలేదు. ఉన్నతికి కృషి చేస్తూ అభ్యున్నతికి, దేశ అభ్యున్నతికి, సమాజ అభ్యున్నతికి పాటుపడేటువంటి వ్యక్తి కాబట్టి అతనికి మీరు ఇచ్చేటువంటి పెన్షన్ రాదు అని చెప్పి చాలా గట్టిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో పోరాడి గెలిచి ఈ రోజు తీర్పు తీసుకున్నటువంటి రోజు. అటువంటి మహానీయుడి యొక్క ఆయన పెన్షనర్స్ డే తీర్పు వచ్చిన రోజు పెన్షనర్స్ డేగా చేసుకుంటాం. ఆయన పుట్టినరోజు కాదు, తీర్పు వచ్చినటువంటి రోజు, మన పెన్షనర్స్ జీవితాల్లో వెలుగు నిండిన రోజు. కాబట్టి ఆయన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన కూడా అర్థం చేసుకున్నారు. వైవి చంద్రచూడ్ గారు మనకి పెన్షనర్స్ అనేటువంటి కరెక్ట్, వాళ్ళు చెప్పినటువంటి నిజం అని చెప్పి పెన్షనర్స్కి ఒక విధమైనటువంటి భరోసా, ఒక విధమైనటువంటి ధైర్యము, స్థైర్యాన్ని ఇచ్చి ఈ రోజు తీర్పు విలువలించిన రోజు. ఆ రోజు మనం డిసెంబర్ 17వ తారీఖున
ఇంత ఘనంగా పెన్షనర్స్ డే దేశం మొత్తం మీద చేసుకుంటారు. మరి అటువంటి ఈ పెన్షనర్స్ డే తూనిపట్నంలో జరిగేటువంటి వేడుకలకి మనందరి యొక్క కోరిక మేరకు మనందరి వారు మనందరి శ్రేయస్సును సంస్కృతాల సంపన్నులు మనం ఎప్పుడైనా ఆశీర్వాదిస్తే సార్ మీరు కూర్చోండి ముందు మీ పనులన్నీ 5 నిమిషాల్లో చేస్తాం అని చెప్పి మనల్ని ఆహ్వానం చేసి ఆయన లేచిపోయారు. నేను 2-3 సార్లు మరి నేను నిజంగా ఆయన దగ్గర నుంచి చూడడం జరిగింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వెంటనే ఈ విషయాలు వేసి పంపించారు. ఉదాహరణకి అనంతపద్మనాభ ఇష్యూ ఒకటి, అలాగే కొన్ని ఇష్యూల్లో కూడా వెళ్ళడం జరిగింది. మరి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి పెన్షనర్స్ మిత్రుడు అని చెప్పచ్చు. పెన్షనర్ మిత్ర అని మా పెన్షనర్స్ అందరం మిమ్మల్ని కోరుకుంటాం సార్. కానీ చిన్న విషయాలు కూడా ఈ మధ్యన కొన్ని స్తబ్దతగా ఉంటాయి. మీరు బాగా ఇచ్చేస్తున్నారు. కిందన కొన్ని కారణాల వల్ల అయితే ఏదైతే కొన్ని ల్యాక్నెస్ జరుగుతుంది. అటువంటివి మా వాళ్ళ ఎవ్వరికీ లేకుండా దయచేసి ఈ రోజు మీరు భరోసా ఇచ్చి వాళ్ళకి ఒక విధమైనటువంటి చైతన్యాన్ని పెన్షనర్స్లో కలిగిస్తారని పిఎస్ నాగారావు గారికి యొక్క ఆశయాలు మనందరం ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీ వడ్డీ శ్రీనివాసులు గారికి ఖజానా అధికారి వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం.